ఒక సపరేట్ ప్రోటోకాల్, ఒక సపరేట్ న్యూట్రిషన్, ఒక సపరేట్ జీన్ అనేది తయారైపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ జీన్. ఇప్పుడు పుట్టే పిల్లల్లో కూడా ఈ పిల్లవాడికి స్పోర్ట్స్ జీన్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. ఎస్. ఓకే. సో అలాంటి రోజులు అయిపోయాయి. అంటే మీరు పుడుతుంటే మీ బ్లడ్ టెస్ట్ చేసి, మీ జెనెటిక్ టెస్ట్ చేసి, మీకు ఈ స్పోర్ట్స్ జీన్ అంటే ఒక ఒక 100 మంది స్పోర్ట్స్ పీపుల్లో ఉన్న ఆ జీన్ ఈ బాబులో కూడా ఉందా, ఈ బాబు స్పోర్ట్స్కి ఫ్యూచర్లో పూర్తిగా పనికొస్తాడా లేదా, ఆడొచ్చా లేదా అనే లెవెల్లోకి స్పోర్ట్స్ వెళ్ళిపోయింది. ఓకే. సో జీన్ బట్టి కూడా పుట్టిన పిల్లల్ని మనం పిల్లవాడికి ఏం చేయించచ్చు నెక్స్ట్ ఫ్యూచర్, అంతేనా సార్? లేకపోతే వీడు క్రికెట్ ఆడతాడు, వీడు ఫుట్బాల్ ఆడతాడు, ఇలా ఏమైనా కేటగిరీ వైజ్ చేస్తారా? అలా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తే అలాంటి టెక్నాలజీస్ రావచ్చేమో అది కూడా. కానీ ఈ పుట్టిన పిల్లవాడు టెండూల్కర్ అవుతాడా లేదా అనేది ఈ రోజు